రైట్. ఇక ఫైనల్గా ఈ పాదయాత్రల అంశం అండి. కేటీఆర్ పాదయాత్ర చేస్తాడు తెలంగాణలో అంటున్నారు. ఒకవేళ పాదయాత్ర చేస్తే నెక్స్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎనీ కార్యక్రమం యాడ్ అడ్వాంటేజ్ అవుతుందండి. అది ఎనీ కార్యక్రమం అంతే కదా. ప్రతి కాలేజీలో ప్రతి స్టూడెంట్స్ని కలుస్తాం అనుకుంటున్నాను అనుకోండి, ఎంత యాడ్ అడ్వాంటేజ్, మీరు ఎలా చేస్తున్నారు, ఏ నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు అనేది తేడా ఉంటుంది. అది ఆర్గనైజ్గా చేసుకోవాలి. అన్ఆర్గనైజ్గా చేసుకుంటే పాదయాత్ర అయిపోద్ది, లేకపోతే మీటింగ్లు అయిపోతాయి, కానీ అంతే. దానికి మీరు అనుకున్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ రాదు. సార్ ఇక జగన్ కూడా మనం ప్రీవియస్ చూసాం, పాదయాత్రతోనే 2019లో భారీ మెజార్టీతో వచ్చిన పరిస్థితి. ఇప్పుడు కమింగ్ టు థింగ్ అంటే 2027లో మళ్ళీ పాదయాత్ర చేస్తారు జగన్. అదే సార్, మీరు ఏ ఎమోషన్ బిల్డ్ చేస్తారు, ఏ నేరేటివ్ బిల్డ్ చేస్తారండి. ఇప్పుడు నేను మీరిద్దరు కలిసి మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటే స్టేట్ లీడర్స్ అయిపోం కదా. ఏ నేరేటివ్ బిల్డ్ చేసుకుంటున్నాం, ఏ ఎమోషన్ క్యారీ చేస్తున్నాం, అంటే ప్లస్ అయ్యే అవకాశం ఉందా మైనస్? 100% ప్లస్ అవుద్ది సార్. ఎంత అవుద్ది అనేది మీద డిస్కషన్. 1% అవుద్దా, హ్యూజ్గా టర్న్ అరౌండ్ చేసేయగలుగుతారు అనేది ఏ నేరేటివ్. కానీ అదైతే ప్లస్ అవుతుంది. ఎనీ పాదయాత్రే కాదు, ఎనీ కార్యక్రమం ప్లస్ అవుద్ది. ప్లస్ ఆల్రెడీ లీడర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్స్ నియోజకవర్గ స్థాయిలో లీడర్స్తో. ఎందుకంటే నోట్ ఓన్లీ పాదయాత్ర చేసుకుంటే ప్రతి నియోజకవర్గం కవర్ చేసుకుంటే ఈవినింగ్ కూర్చుంటాం కదా. ఎమోషనల్ కనెక్షన్ ఇస్ మెయిన్ డిఫరెన్స్. ఎందుకంటే పాలిటిక్స్ అంతా ఎమోషనల్ కనెక్షన్ మీదే ఉంటుంది సార్. ఈవినింగ్ ఒక దగ్గర కూర్చున్నప్పుడు మొత్తం ఆ నియోజకవర్గం హెడ్స్ వాళ్ళంతా కూర్చుంటారు. మీకు ఆయన డిస్టర్బెన్స్ ఉంటే నేను కూర్చొని మాట్లాడతాను. ప్లస్ నేను అక్కడి నుంచి నడుచుకుంటూ ట్రావెల్ చేస్తూ నాకు వచ్చే రెస్పెక్ట్ మీకు పెరుగుద్ది. రఫీ ఏమన్నది రఫీ, ఆయన ఏమన్నది రఫీ అని చెప్పి మాట్లాడు, మీరు వింటారు, సరే అని చెప్పి సరే అని అంటారు. ఎందుకంటే అక్కడ ఏంటంటే క్లోజ్ మూమెంట్స్ పార్టీ పరంగా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే.